నిజమైన జీవితాన్ని మనం వదిలేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఏవేవో చేస్తున్నాం. ఈ పిల్లాడి వానలో ఇంత పెద్ద వాన పడతాం కదా, 12 గంటల నుంచి ఆడుతూనే ఉన్నాడు వానలో. ఏం చేద్దాం చెప్పు. చూడండి, వాన పడుతుంది, వాడేమో అట్లా ఆడుతున్నాడు వానలో చక్కగా. సెప్టెంబర్ 26, 2025 ఈ వాన. వాడు పొద్దు నుంచి అట్లా ఆడుతూనే ఉన్నాడు, నేను చూస్తూనే ఉన్నాను. కనిపిస్తుంది కదా. సుమారుగా నిన్న సాయంత్రం అంటే సెప్టెంబర్ 25, 2025 నుంచి ఇవాళ సెప్టెంబర్ 26, 2025 సుమారుగా సమయం 10 అవుతుంది పొద్దున. ఇలా వాన పడుతూనే ఉంది. చూడండి, ఇది ఈ అద్భుతమైన దృశ్యం చూడండి. చెట్ల మించి నీళ్లు వాన పడుతుంది. ఆ పడుతున్నప్పుడు ఎట్లా పడుతుందో ఇది. వాన శబ్దం వినిపిస్తుందా గొడుగు మించి మీకు? ఇప్పుడు మెయిన్ రోడ్ మీకు వచ్చాము, చూడండి ఎట్లా కనిపిస్తుందో వానకి. బాబోయ్, ఇది రహదారుల నదుల ఇవి కొట్టుకుపోతున్నాయి అన్నీ. వామ్మో, ఎలా ఉన్నాయో చూడండి. అందుకే వచ్చా బయటికి నేను. ఇవి రహదారుల నదుల. చూడండి ఎంత కాలు మునిగిపోయింది ఇందులో నీళ్ళల్లో. మెరక ప్రాంతంలోనే ఈ విధంగా ఉన్నాయంటే నీళ్లు, అదే పల్లపు ప్రాంతాలు ఇంకెంత ఘోరంగా ఉంటుందో. కనిపిస్తుంది కదా మీకు. బాబోయ్, 2025 సంవత్సరం అన్ని డ్యాములు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని డ్యాములు సుమారుగా నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఒక 7-8 సార్లు తెరిచుంటారేమో. ఆ నీళ్లు చూసారు ఎట్లా వస్తుందో, పామాకారంలో అట్లా తిరిగి వస్తుంది. చిన్ననాటి ఆనందాలు వానలో ఉంటాయో ఎలా ఉంటాయో చూసి ఇంకొక కుర్రాన్ని ఒక 4 క్షణాల పాటు చూపించాను. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. వాడు గత గంట నుంచి అట్లనే ఆడుతున్నాడు వాళ్ళ ఇంటి ముందు.